రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ఆర్సీఐ రోడ్డు దగ్గర కారులో మంటలు చెలరేగాయి. కడతాల వైపు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏసీలో పొగ రావడంతో అప్రమత్తమైన ఓనర్ వెంకటేష్ కారును పక్కకు ఆపేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. పటిష్ట వ్యవస్థగా హైడ్రాను తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ప్రత్యామ్నాయంగా హైడ్రా రూపుదిద్దుకుంటోంది. హైడ్రాకు విశిష్ట అధికారాలు ఉన్నాయంటున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరం విస్తరణకు అనుకూలంగా కూడా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాలు, అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వము కొత్తగా హైడ్రాను తీసుకురావడం జరిగింది. అయితే ఈ హైడ్రాకు సంబంధించి దీని ఉద్దేశాలు ఏంటిది, అదేవిధంగా ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ అథారిటీ కమిషనర్ అయినటువంటి ఏబి రంగనాథ్ ఉన్నారు. ఆయనతోటి మనం ఈ విషయాలపైన తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మనం గతంలో చూసాం, అంటే జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి పరిధిలోనే ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, చెరువులు, నాలాలపైన వీటిని అన్నిటిని కూడా ఒక మానిటరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ అథారిటీ మిమ్మల్ని నియామకం చేయడం, దీని పరిధి ఏంటిది, అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇంతకుముందు మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈవీడిఎం అని ఒక పోస్ట్, డైరెక్టర్ ఈవీడిఎం అని ఉండేది. సో అది డైరెక్టర్ ఈవీడిఎం అనేది 2019లో అప్పుడు గతంలో ప్రభుత్వం ఈ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఈవీడిఎం అంటే ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్, వి అంటే విజిలెన్స్, డిఎం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. సో 3 అంశాలు: ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేసేవాళ్ళు వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏమన్నా చెరువులు కానీ ఆక్రమణకు గురైనా కానీ, లేకపోతే కనుక ఏమన్నా నాలాలు, లేకపోతే ఇంకేమన్నా పార్కులు, పబ్లిక్ స్పేసెస్ అంటే గ్రౌండ్స్ కానీ, లేదా బరియల్ గ్రౌండ్స్ కానీ, ఇట్లాంటి రకరకాల అంటే శ్మశాన వాటికలు, ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఆక్యుపై అయితే కనుక వాటిని ఎంక్రోచ్ చేస్తున్నా కానీ దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన చేయాల్సిన చర్య ఈ డైరెక్టర్ ఈవీడిఎం చేయాల్సిన ఇది ఉండేది. దాని తర్వాత రెండవది కూడా ఎన్ఫోర్స్మెంట్ తర్వాత విజిలెన్స్ కూడా ఉండేది. అంటే ఎవరైనా కనుక ఎక్కడన్నా వీళ్ళు దీంట్లో సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ పరిధిలో సంబంధించిన అధికారులు ఎవరన్నా కనుక అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడితే కనుక వాళ్ళ మీద రిపోర్ట్స్ కూడా ఇచ్చేటటువంటిది కూడా ఉండేది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు తెలిసి వర్షాలు వచ్చినప్పుడు కొంత ఏదైతే కనుక వర్షంతో రోడ్ల మీద వాటర్ లాగింగ్ కానీ, లేకపోతే ఏమన్నా ఆ విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏమైనా బిల్డింగ్ కొలాప్స్లు లేదా ఫ్లడ్స్ ఇట్లాంటి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రెస్పాండర్గా ఈ పోస్టులో తయారయ్యాయి. సో ఇదంతా ఏంటంటే దీంట్లో కొంత లిమిటేషన్స్ ఉండే. అంటే ఈ పోస్టు అంటే డైరెక్టర్ ఈవీడిఎం అనేటటువంటిది ఒక ఎస్పీ ర్యాంక్ అధికారితో ఉండేది. అది కూడా ఏంటంటే ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి రిపోర్ట్ చేసే పోస్ట్గా ఉండేది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య అంటే రీసెంట్గా వారు వచ్చిన తర్వాత చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఈ పోస్ట్ని సెపరేట్ చేయాలి. అంటే ఇది జిహెచ్ఎంసీ పరిధిలో కాకుండా దీన్ని సెపరేట్ ఇండివిజువల్ ఎంటిటీగా తయారు చేస్తూ వీళ్ళు జిహెచ్ఎంసీలో ఏదైతే కనుక జిహెచ్ఎంసీ ఆర్ ఈవెన్ హెచ్ఎండిఏ అంటే ఈ పరిధిని కూడా మొత్తం ఎక్స్టెండ్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ దాకా, గతంలో ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేది, అంటే 650 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు దీన్ని 2050 చదరపు కిలోమీటర్ల తీసుకెళ్తారు. అంటే దీన్ని దాదాపు 3 రెట్లు పైన తీసుకెళ్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ దాకా. ఈవెన్ దాన్ని దాటిన తర్వాత కూడా కొన్ని మున్సిపాలిటీలు లైక్ మేడ్చల్, పెద్దంబర్పేట, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి మున్సిపాలిటీ, నార్సింగి, అవి కూడా ఈవెన్ అవి దాటి కూడా ఉన్నా కూడా వాటిని కూడా 4 కిలోమీటర్స్ దాకా కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా అవన్నీ కూడా దీంట్లో కవర్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. సార్, మనం చూస్తున్నాం అంటే మీరు గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బాస్గా కూడా చేయడం జరిగింది, మీకు అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసినాం చిన్నపాటి అంటే హైదరాబాద్లో ఎక్కడ చిన్నపాటి వర్షం కురిసినా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని పట్ల మీరు ఈ ఈవీడిఎం అధికారిగా మీరు దీని పట్ల విజిలెన్స్ ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఇదేసి దీంట్లో చాలా అంశాలు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షం పడ్డప్పుడు చాలా చోట్ల ఏంటంటే వర్షం సరిగ్గా
వెళ్ళకపోవటం, అంటే వర్షపు నీరు దాంతోపాటు చాలా ఇది కూడా సిల్ట్ కూడా వస్తుంది, క్యారీ చేస్తుంది, అంటే మట్టి అదంతా కూడా క్యారీ చేస్తుంది. నేను గతంలో ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా, ట్రాఫిక్ చీఫ్గా ఉన్నప్పుడు కూడా చూసేవాడిని. అంటే వాటర్ ఎక్కడన్నా నిలిచింది అనుకోండి, వాటర్ లాగింగ్ బాగా వర్షం వచ్చినప్పుడు నిలిచిపోతుంటుంది. ఆ నిలిచిపోయేది గంటల తరబడి ఉండటంతో కూడా వాహనాలు పెద్ద ఎత్తున జామ్ అయిపోయాయి అనమాట. జామ్ అయ్యి నీళ్ళు తొందరగా మనం అక్కడి నుంచి దాన్ని డ్రైన్ అవుట్ చేయాలి. డ్రైన్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఆ డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఉండాలంటే కనుక మనం ఈ నాలాలు ఏదైతే పూడికలు ఉన్నాయో అవన్నీ, ఆ పూడికలు అన్నీ కూడా తీసివేయటం, ఆక్రమించుకున్నటువంటి నాలాలు కీలకమైన ప్రదేశాల్లో అవన్నీ కూడా మనం ఆక్రమణలు తొలగించడం. నెక్స్ట్ దీంతోపాటు ఆ క్యాచ్ పిట్స్ అని ఉంటాయి, అవి దాంతో ఎప్పటికప్పుడు సిల్ట్ కూడా వర్షం పడదు అనుకోండి, మట్టి కొట్టుకుంటూ వస్తుంది, దాన్ని నిండేస్తుంది, అది నింపుతుంది. వెంటనే మనం మరుసటి రోజే క్లీన్ చేయాలి. దానికి యాక్చువల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, చేసే వాళ్ళతో పని చేయించాలి. చేయకపోతే ఎందుకు చేయమని రేపు బాధ్యులు చేయాలి. నువ్వు పని చేయకపోతే కనుక రేపు అతని మీద చర్యలకి తీసుకునేటట్టు కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ అంటే విజిలెన్స్ ఉంటుంది దీంట్లో, ఇది ఉంటుంది. సో ఈ విధంగా అంటే మనం వాటర్ వర్షం పడితే కనుక త్వరగతిన అది ఇమీడియట్గా డ్రైన్ అవుట్ అయ్యే సిస్టమ్ చేస్తే కనుక అది మనకి గంటలో సపోజ్ వర్షం పడ్డది, గంట పడుతుంది అనుకోండి వాటర్ వెళ్ళడానికి, ఇవన్నీ మనం సక్రమంగా చేస్తే, ఏది పైప్ లైన్లు ఇదంతా సక్రమంగా చేస్తే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది వాటర్. 50 నిమిషాలు సేవ్ చేసినట్టే కదా. మనం పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి పైప్ లైన్లు మార్చాలి అనేది సరే, అది వేరే విషయం. నాలాలు విడుతూ పెంచడాలు అనేది, బట్ మన చేతిలో ఉన్నాయి, చాలా మనం చేయొచ్చు అనమాట. సార్ ముఖ్యంగా చూస్తున్నాం మనం ఈ నాలాల పైన కావచ్చు, FTL, అదేవిధంగా బఫర్ జోన్లో ప్రాంతాలలో పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ లాంటి కరెక్ట్ ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ నాలాల పైన చాలా వరకు పూర్ పర్సన్స్ కూడా ఇల్లు నిర్మాణాలు కూడా కట్టుతున్నటువంటి పరిస్థితి. వీటిపైన మీరు చర్యలు ఎలా? ఇవన్నీ లింక్డ్ అప్ ప్రాబ్లమేనండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? చెరువులన్నీ కూడా ఆక్రమితమైనాయి. చెరువులు పూర్తి చేశారు, చాలా చోట్ల పూర్తి చేశారు. చెరువుల్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఏది చాలా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. దాంట్లో అన్ని ఆక్రమణ చేసి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతవరకు వచ్చిందో అక్కడ దాకా కూడా దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేసినవి ఉన్నాయి. బఫర్ జోన్లో కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉన్నాయి. సో అంటే ఇవన్నిటిని మనం సమగ్రంగా చూడాలి. ఒక దీనిగా అంటే నాలాలు లింక్ అవుతాయి, నాలాలతో పాటు చెరువులు పూర్తి చేయటం. అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నాలాస్ అన్నింటిలో కూడా దాని మీద అసలు వాళ్ళు పూర్తిగా కవర్ చేసేసి స్లాబ్ వేసేసి దాన్ని సెట్ బ్యాక్ కింద కూడా చూపించి కన్స్ట్రక్ట్ చేసినవి ఉన్నాయన్నమాట. అంటే అది కూడా కలిపేసుకున్నారు, సెట్ బ్యాక్ ఏరియాలో అది కలుపుకొని దాంతో లెక్క వేసుకొని సెట్ బ్యాక్ కింద చేసి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయన్నమాట. డెఫినెట్గా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. రేపు అది సెట్ బ్యాక్ అంతా కూడా మనం తీసుకొని అది ఆ టైంలో అటువంటి పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా బాధ్యులు అవుతారు, న్యాచురల్గా వాళ్ళు బాధ్యులు అవుతారు. రేపు అటువంటి అన్నీ కూడా మనం తీసి దాని నాలాని మళ్ళీ పునరుద్ధరించాలన్నమాట, అదంతా మళ్ళీ రివైవ్ చేయాలి. పేద ప్రజలు ఎవరైతే వాళ్ళు ఈ నాలాల పైన ఇల్లు కట్టుకుంటే వారిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఒక వర్షన్. మరోవైపున పేద ప్రజలపైననే విజిలెన్స్ కొనసాగుతుంది, కానీ బడాబాబులకు సంబంధించినటువంటి వారు అక్రమ కట్టడాలు చేస్తే వారిపైన చర్యలు ఉంటాయి. చాలా క్లియర్గా ఉండాలండి. ఇప్పుడు ఒక పేదవాడో లేకపోతే చిన్న ఒక లోవర్ మిడిల్ క్లాస్ అతను ఉన్నవాడు ఒక 50 గజాలు ఆక్రమించుకొని చేసేదాన్ని అది వేరుగా చూడాలి. అదే ఒక గేటెడ్ కమ్యూనిటీనో ఓ పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ వచ్చి దాన్ని ఆక్రమించుకున్నవాడు, ఒక డబ్బున్నవాడు ఆక్రమించుకున్నది ఇంకో రకంగా చూడాలి. డెఫినెట్గా మా ప్రయారిటీ ఈ పేదవాళ్ళ మీద, వాళ్ళ మీద కాదు, వీళ్ళ మీద ఎవరైతే అటువంటి దాన్ని వేరే విధంగా హ్యాండిల్ చేయాలి. అంటే అటువంటి చెరువులు ఆక్రమించింది అట్లాంటి దాన్ని వేరే. బట్ ఫస్ట్ టార్గెట్ షుడ్ బి ఎవరైతే కనుక ఇట్లా మనకి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రేపు ఆ చెరువులు లేకపోతే వాళ్ళు ఏదైతే నాలాలు ఆక్రమించుకుంటే కనుక రేపు డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలకి మేము చట్టపరంగా ఏం చేయాలో ఎటు కూడా చేయడానికి మేము దానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా కూడా చేస్తున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోడ్లను ఆనుకొని ఉన్నటువంటి దుకాణ సముదాయాలు కావచ్చు, వాళ్ళు చాలా వరకు ఈ ఫుట్పాత్లను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా లేదు తప్పకుండా అండి. అందుకోసం ట్రాఫిక్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాము. ట్రాఫిక్ సీరియస్ బాటిల్ నెక్స్ ఉన్న వాటిల్ని మేము ఫస్ట్ ఐడెంటిఫై చేసి అక్కడ స్టార్ట్ చేస్తాం. అట్లనే చెరువులు కూడా ఎక్కడైతే కనుక సీరియస్ వాటర్ ప్రాబ్లం ఉందో, అంటే అక్కడ చెరువు లేకపోవడం వల్ల అక్కడ లేదా నాలాల దగ్గర ఎక్కడైతే బాగా కన్స్ట్రిక్ట్ అయ్యి చాలా నేరో అయిపోయింది అక్కడ, అది కానీ ఇట్లాంటివి తీసుకొని మనం ఫస్ట్ ఫోకస్ కొన్ని ఏరియాస్ ఉంటాయి అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది, సీరియస్ ప్రాబ్లం. ఈ 141 వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఈ మనకు ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ సిటీలో ఈ 141లో కొన్ని చోట్ల చాలా కీలకంగా చాలా చాలా జటిలంగా ఉందన్నమాట ప్రాబ్లం అనమాట. అట్లాంటి వాటిని కూడా ఫస్ట్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. మూసీ నది దాన్ని కూడా ఎంకరేజ్ చేసి చాలా వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూసీ నదిని ఆక్రమించిన సంబంధించినటువంటి ఏమైనా ఐడెంటిఫై చేశారే? జరుగుతుంది కదా, ఇవే సర్వే జరుగుతుంది, సోషియో ఎకనామిక్ సర్వే కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. మొత్తం GHMC సంబంధించిన సిబ్బంది, మా సిబ్బంది అందరూ కూడా ఉన్నారు.
ఈ సర్వే అంతా అయిన తర్వాత దీని మీద మూసీకి సంబంధించి ఈ ప్రాజెక్టు గురించి కూడా సీఎం గారు చాలా ఇదిగా ఉన్నారు, ప్రభుత్వం కూడా దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రధానంగా ఈ వాటర్ స్టాగింగ్ చూసినట్టయితే ఎక్కడికక్కడ అంటే గేటెడ్ కమ్యూనిటీలోకి వాటర్ స్టాగింగ్ అయిపోతుంది, మరోవైపున రోడ్ల మీద అవుతుంది. ప్రధానంగా ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ప్రజలకు మీరేం చెప్తారు? లేదు, దీనికి ఒకటే సింపుల్ అండి. చాలా చోట్ల కూడా మనం మెయిన్కి ఇప్పుడు పర్కులేషన్ చేయడానికి ఏమీ లేదు. వర్షం పడితే కనుక అంతా మొత్తం కాంక్రీట్ అయిపోయి ఉంటుంది, రోడ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అంతా రన్ ఆఫ్ కింద వెళ్ళాల్సింది. అంటే ఎక్కడ నీళ్లు అక్కడ ఇంకటానికి దానికి ప్లేసే లేదు. ప్లస్ మొత్తం వచ్చిన కింద లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఇన్వండేషన్ పూర్తిగా మునిగిపోతాయి. చెరువులు లేవు, చెరువులు లేకపోవడంతో ఇంకా ఇది ఉంటుంది. అండ్ దాంతోపాటు నాలాల్లో ప్రవహించాల్సిన నాలాలు కూడా పూర్తిగా ఆక్యుపై అయిపోయి, లేకపోతే దాని ఛానల్ విడ్త్ తక్కువ అయిపోయి, అంటే ఇవన్నీ కలిపే దాని ప్రాబ్లమే ఇప్పుడు మన ఈ కాలనీస్ మునగటాలు లేకపోతే ఇవన్నీ. అండ్ దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు. అంటే ఒక రకంగా అంటే స్వార్థంతో చాలామంది, అంటే అందరూ చేశారని కాదు, కొంతమంది కొన్ని వేల మంది చేసిన స్వార్థానికి సిటీ అంతా ఎందుకు బలి కావాలి? మనం అందుకోసం ఒక సీరియస్ ఎఫర్ట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. డెఫినెట్గా చాలా హర్షించదగ్గ విషయం అది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తున్నాం మనం. అంటే ఏదైనా అత్యవసరంగా ఏదైనా జాతీయ విపత్తులకు సంబంధించి వస్తుంటే మీ పరిధిలో ఈ కంట్రోల్కి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా దీని మీద కూడా చాలా ఉంది. ఇప్పుడు ఎటువంటి విపత్తులు జరిగినా కానీ కూడా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ ఉంది. సో వాళ్ళు చేసే డ్యూటీస్ హైదరాబాద్ ఈ హైడ్రా పరిధిలో జరిగితే కనుక కన్వీనర్గా ఉండాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఉన్నది ఒకటి. ఇవన్నీ డిస్కషన్ స్టేజ్లో అవుతున్నాయి. ఇది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే కాదు, అక్రమ నిర్మాణాలను అదేవిధంగా మొత్తం జాతీయ సంబంధించిన విపత్తులతోటి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాటర్ వర్క్స్, విద్యుత్ సంబంధించిన వాటితోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తామంటున్నారు. అదేవిధంగా మొత్తం ఈ ఈబీడీఎం సంబంధించినటువంటి మానిటరింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలు తమను సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా గైడ్లైన్స్ కావచ్చు, అదేవిధంగా చట్టాన్ని అతిక్రమించిన ఎంత పెద్దటి వారినైనా కూడా వాళ్ళని పై చర్యలు కూడా తీసుకుంటాం అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. కెమెరామెన్ బాలకృష్ణతో ధనరాజ్, హైడ్రా కమిషనర్ ఆఫీస్ నుంచి హైదరాబాద్.